హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు మనకి రేపటి నుంచి అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తున్నాయి. తర్వాత మనకి దీపావళి సేల్స్ అయితే వస్తాయి. ఈ సేల్స్లో మనం 25,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే మనం 25,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొంటే నష్టపోతాం అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. నేను చెప్పే ఈ అన్ని మొబైల్స్ అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే ఖచ్చితంగా అయితే అవుతాయి. అలాగే నేనైతే ఈ వీడియోలో రియల్మీ బ్రాండ్ నుంచి ఓప్పో బ్రాండ్ వరకు ప్రతి బ్రాండ్ గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. మీరు మన ఛానల్ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 100 లైక్లైనా వస్తాయని అయితే ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఓప్పో బ్రాండ్ గురించి అయితే నేను మాట్లాడతాను. మనకి ఓప్పో బ్రాండ్లో 25,000 రూపాయల బడ్జెట్లో రీసెంట్గా ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు, ఓప్పో K13 టర్బో అని. ఖచ్చితంగా ఆ మొబైల్ అయితే మనకి 25,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఈ సేల్స్లో మనకి అది 22 నుంచి 23,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. సపోజ్ సూపర్ కైనా ఆఫర్ ఉంటే కొంచెం తక్కువగా అయితే వస్తుంది. ఖచ్చితంగా 22,000 నుంచి 23,000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మనకి వాడిన ప్రాసెసర్ కానీ, అలానే మనకి బ్యాటరీ కెపాసిటీ కానీ, అలానే మిగతా విషయాలన్నీ మనం కంపేర్ చేస్తే మనకి కూలింగ్ ఫ్యాన్ అయితే ఇంక్లూడ్ ఉంటుంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా ఆ బడ్జెట్లో 25,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా ఓప్పో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలంటే మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు ఆ బడ్జెట్లో 22 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓప్పో బ్రాండ్లో ఏ మొబైల్ కొంటే నష్టపోతాం ఆ బడ్జెట్లో అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఓప్పో F29 Pro అని ఒక మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ కూడా మనకి 25,000 రూపాయల బడ్జెట్లో అయితే మనకి లాంచ్ చేశారు. 25,000-26,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఖచ్చితంగా అది ఒక ఆఫ్లైన్ మొబైల్. దాన్ని అయితే మీరైతే కొనొద్దు, చాలా నష్టపోతారు. సపోజ్ ఓప్పో బ్రాండ్లో మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే 22 నుంచి 23,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ వస్తుంది. ఓప్పో K13 టర్బో ఆ మొబైల్ అయితే తీసుకోండి. అంతేగాని ఓప్పో F29 Pro అయితే తీసుకోవద్దు. అది మనకి ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొని వచ్చారు. అది అంత వర్త్ అయితే కాదు ఆ బడ్జెట్లో. ఖచ్చితంగా అదైతే స్కిప్ చేయండి ఓప్పో F29 Pro అయితే. ఇప్పుడు మనం నెక్స్ట్ వివో బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే వివో బ్రాండ్లో కూడా మనకి 25,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ అయితే ఉంది, వివో T4 Pro అని. ఆ మొబైల్ కూడా ఆ బడ్జెట్లో మీకు వివో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి మొబైల్ అయితే అవుతుంది. దాంట్లో మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలానే మనకి 6500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలా మనకి ఇది AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. అలాగే మనకి కెమెరా సెన్సార్ కూడా మంచి సెన్సార్స్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్లో. మనం అన్ని కంపేర్ చేస్తే వివో బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలి ఆ బడ్జెట్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో 25,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది ఈ మొబైల్ అయితే. ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. మీరు వివో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ చూస్తున్నారు అనుకుంటే మాత్రం. మీరు వివో బ్రాండ్లో ఏ మొబైల్ కొంటే ఆ బడ్జెట్లో నష్టపోతారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకి వివో బ్రాండ్లో వై సిరీస్లో ఒక మొబైల్ అయితే ఉంది, వివో Y400 Pro అని. అది కూడా మనకి 25,000-26,000 రూపాయల బడ్జెట్లో అయితే అమ్ముతున్నారు. అది మనకి ఫ్లిప్కార్ట్లోనే చూపిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ వివో Y400 Pro అయితే మీరైతే తీసుకోవద్దు. ఆ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి, అంత వర్త్ అయితే కాదు. ఖచ్చితంగా అయితే అదైతే మనకి ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొచ్చారు. అదైతే స్కిప్ చేసి మీకు వివో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలి ఆ బడ్జెట్ అనుకుంటే వివో T4 Pro అయితే తీసుకోండి. మీకు వివో బ్రాండ్ నుంచి మీరు ఏ బడ్జెట్లో మొబైల్ కొన్నా కానీ టీ సిరీస్లో కొనడానికి ట్రై చేయండి. టీ సిరీస్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. టీ సిరీస్లో మనకి మిగతా చూసుకుంటే మనకి కొంచెం ప్రైస్లు అయితే ఎక్కువ అయితే ఉంటాయి. మనకి ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొస్తారు కాబట్టి మీరు ఏ బడ్జెట్లో కొన్నా 10,000 రూపాయల బడ్జెట్ నుంచి 40,000 రూపాయల బడ్జెట్ వరకు అయితే మీరైతే టీ సిరీస్లో కొనడానికి అయితే ట్రై చేయండి. కొంచెం వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు టీ సిరీస్లో అయితే. కాబట్టి మీకు వివోలో ఒక మొబైల్ కావాలనుకుంటే వివో T4 Pro అయితే తీసుకోండి. ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో అయితే. ఇప్పుడు మనం రియల్మీ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ బ్రాండ్లో అయితే 25,000 రూపాయల బడ్జెట్లో పర్ఫెక్ట్ మొబైల్ అయితే ప్రజెంట్ అయితే లేదు. మనకి రియల్మీ P3 Ultra ఉంది కానీ అది మనకి 20,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పేశాను 20,000 రూపాయల బడ్జెట్లో మొబైల్ గురించి అయితే. కాబట్టి ఇప్పుడు మనకి రియల్మీ బ్రాండ్ నుంచి అయితే 25,000 రూపాయల బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ మొబైల్ అయితే ప్రజెంట్ అయితే లేదు. అలాగే మనం శాంసంగ్ గురించి మాట్లాడుకున్నా కానీ శాంసంగ్ బ్రాండ్లో కూడా మనకి 25,000 రూపాయల బడ్జెట్లో మనకి పర్ఫెక్ట్ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే లేవు. 30,000 రూపాయల బడ్జెట్లో అయితే ఉంది. మనకి 30,000 రూపాయల బడ్జెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 FE అయితే వస్తుంది ఇప్పుడు మనకి సేల్స్లో అయితే. అది పర్లేదు కానీ 30,000 రూపాయల బడ్జెట్లో 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ప్రజెంట్ అయితే లేదు. ఇప్పుడు మనం మోటో బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే మోటో బ్రాండ్లో ఒక మొబైల్ అయితే ఉంది. మనకి అది 30,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది మనకి ఆఫర్స్లో అయితే. మోటో Edge 60 Pro అనే మొబైల్ అయితే మనకి ఇప్పుడైతే మనకి 25,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకుంటే. ఖచ్చితంగా 25,000 రూపాయల బడ్జెట్లో అది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది మోటో Edge 60 Pro అనే మొబైల్ అయితే. దాంట్లో మనం చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి కెమెరా సెన్సార్ కూడా అన్నీ బాగుంటాయి. అలాగే మనకి దాంట్లో 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మోటో బ్రాండ్ నుంచి మీరు ఒక మొబైల్ చూస్తుంటే 25,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. మోటో బ్రాండ్ నుంచి మీరు ఆ బడ్జెట్లో ఏ మొబైల్ కొనకూడదు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మోటో బ్రాండ్లో మనకి మోటో Edge 60 అనే ఒక మొబైల్ అయితే ఉంది.
కొనుక్కోండి. అది కూడా అంతే మనకి 23,000 రూపాయల బడ్జెట్లో అలా వస్తుంది, 24,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. దాన్ని అయితే స్కిప్ చేయండి, దాంట్లో అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు. అది కొనే కన్నా మనకి 2,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని మోటో ఎడ్జ్ 60 Pro అయితే కొనుక్కోండి. ఆ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. మోటో బ్రాండ్లోనే కావాలనుకుంటే ఈ మొబైల్ మీకు కన్సిడర్ అయితే చేయొచ్చు. మోటో ఎడ్జ్ 60 అయితే మీరు కొనుక్కోవద్దు, అది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంది, 23,000 రూపాయల ప్రైస్ ఆ రేంజ్లో వస్తుంది. దాంట్లో ఉన్న ప్రాసెసర్ అంత పవర్ఫుల్ అయితే కాదు, ఆ బడ్జెట్కి అంత వర్త్ అయితే కాదు. కాబట్టి మోటో బ్రాండ్లోనే కావాలనుకుంటే మోటో ఎడ్జ్ 60 Pro అయితే కొనుక్కోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెడ్మీ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా రెడ్మీ బ్రాండ్ నుంచి మన ఇండియాలో మొబైల్స్ అయితే లాంచ్ అవ్వట్లేదు. 25,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్ అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే రెడ్మీ బ్రాండ్ నుంచి అయితే లేదు. అలాగే నథింగ్ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే నథింగ్ బ్రాండ్లో కూడా మనకి ఆ బడ్జెట్లో 25,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్ అయితే అంత మంచి మొబైల్స్ అయితే లేవు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐక్యూ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఐక్యూలో మనకి ఒక మొబైల్ అయితే ఉంది, మనకి అది ఇప్పుడు 23,000 నుంచి 24,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఐక్యూ నియో 10R 5G అని ఈ మొబైల్ కూడా మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో ఒక చిన్న మైనస్ అయితే ఉంటుంది, దీంట్లో మనకి IP68 కానీ 69 రేటింగ్ అని ఉండదు. మిగతా నేను ఇప్పుడు చెప్పిన అన్ని మొబైల్స్లో అయితే IP68 కానీ 69 రేటింగ్ అయితే ఉంటుంది. దీంట్లో మాత్రం మనకి IP68 కానీ 69 రేటింగ్ అని లేదు. కానీ ఆ బడ్జెట్లో పర్లేదు, 23,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అలానే గేమింగ్ కోసం మీరు ఒక మొబైల్ చూస్తున్నా కానీ ఇది ఆ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనకి 6400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఐక్యూ నియో 10R 5G అయితే తీసుకోవచ్చు. మీరు సపోజ్ ఐక్యూ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 23,000 కంటే ఎక్కువగా అయితే ఈ మొబైల్ అయితే మీరైతే కొనుక్కోవద్దు. సపోజ్ 23,000 రూపాయల ప్రైస్లో వస్తేనే కొనుక్కోండి. ఎందుకంటే రీసెంట్గా ఇండిపెండెన్స్ డే సేల్ అయితే మనకి 23,000 రూపాయల ప్రైస్కి అయితే వచ్చింది. ఇప్పుడు దానికంటే ఎక్కువ వస్తే మాత్రం నేనైతే వేస్ట్ అని చెప్తాను. 23,000 రూపాయల ప్రైస్లో వస్తే మాత్రమే కొనుక్కోండి, వర్త్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో అయితే మనకి ఇదే ప్రాసెసర్తో లాస్ట్ ఇయర్ అయితే మనకి పోకో F6 అయితే వచ్చింది, మనకి 23,000 రూపాయల ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే ఆఫర్స్లో. ఖచ్చితంగా మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. మనకి రీసెంట్గా మనకి OnePlusలో కూడా OnePlus Nord 5 కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఖచ్చితంగా 23,000 రూపాయల ప్రైస్లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఐక్యూ బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం. అలాగే మనం పోకో బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే పోకో బ్రాండ్లో కూడా 25,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకైతే ప్రజెంట్ అయితే మొబైల్స్ అయితే లేవు. పోకో F7 అనే మొబైల్ అయితే మనకి 29,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు ఆఫర్స్లో అయితే. అంతకుముందు అయితే మనం లాస్ట్ 2 years కంపేర్ చేస్తే పోకో F5 కానీ F6 కానీ మనకి 25,000 రూపాయల కంటే తక్కువకే వచ్చాయి. కానీ ఈ ఇయర్ మాత్రం మనకి 28 నుంచి 29,000 రూపాయల ప్రైస్ అయితే పడుతుంది. పోకో F7 అయితే తగ్గియాల్సింది, చూద్దాం మనకి ఏమైనా దీపావళి సేల్స్లో తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. 29,000 రూపాయల ప్రైస్లో మనకి పోకో F7 వస్తుంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైంది నేను ఖచ్చితంగా చెబుతాను. ఎందుకంటే మనకి లాంచ్ అయినప్పుడు అది 30,000 రూపాయలకి అయితే వచ్చింది కార్డ్ ఆఫర్స్తో, ఒక 1,000 రూపాయలు తగ్గిస్తున్నారు అంతే. పెద్దగా ఆఫర్స్ అయితే పెద్ద యూజ్ ఆఫర్స్ అయితే మనకి ఏమీ ఇవ్వలేదు పోకో F7 మీద అయితే. లాస్ట్ 2 years మనం కంపేర్ చేస్తే పోకో F6 కానీ F5 కానీ మనకి 22 నుంచి 25,000 రూపాయల లోపే వచ్చాయి. ఈ మొబైల్ అయితే ఎక్కువ డిస్కౌంట్ అయితే రావట్లేదు F7కి అయితే. పోకో నుంచి కూడా 25,000 రూపాయల బడ్జెట్లో ప్రజెంట్ అయితే మంచి మొబైల్స్ అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్ ఈ సేల్స్లో అయితే. ఇప్పుడు మనం OnePlus బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే OnePlus బ్రాండ్ రీసెంట్గా ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు, OnePlus Nord CE5 అని. అది కూడా మనకి 25,000 రూపాయల లోపే వస్తుంది. అది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సపోజ్ మీకు OnePlus బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే 23 నుంచి 24,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. దాన్ని కూడా మీరైతే కొనుక్కోవచ్చు సపోజ్ OnePlus నుంచే కావాలనుకుంటే. దాంట్లో మనకి IP68, 69 రేటింగ్ అయితే లేదు, కానీ మిగతా స్పెసిఫికేషన్ మనం చూసుకున్నాం. మనకి బ్యాటరీ కూడా 7100 బ్యాటరీ అయితే ఇచ్చారు. అలానే మనకి కెమెరా సెన్సార్ కూడా మంచి సెన్సార్ యూజ్ చేశారు. ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్లేదు మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేస్తే OnePlus బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. OnePlus బ్రాండ్ నుంచి మీరు ఏ మొబైల్ స్కిప్ చేయాలి ఆ బడ్జెట్లో అనే విషయం గురించి మాట్లాడుకుంటే OnePlus Nord 4 కూడా మనకి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. అది లాస్ట్ ఇయర్ మొబైల్, అది లాంచ్ అయ్యి 1 year పైన అయింది. ఆ మొబైల్ అయితే స్కిప్ చేయండి, అది కూడా 25,000-26,000 రూపాయల ప్రైస్ రేంజ్లో వస్తుంది. దాన్ని కూడా స్కిప్ చేయండి, అంత వర్త్ అయితే కాదు. సపోజ్ OnePlus Nord అనేది మీకు 20,000 రూపాయల ప్రైస్లో వస్తే కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడు 24,000-25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం అంత వర్త్ అయితే కాదు. కాబట్టి ఈ OnePlus Nord CE5 అయితే కొనుక్కోండి. సపోజ్ మీ బడ్జెట్ 20 నుంచి 25,000 రూపాయలు అనుకుంటే OnePlusలోనే ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ 5 మొబైల్స్ అయితే ఆ బడ్జెట్లో మంచి మొబైల్స్ అయితే అవుతాయి. ఖచ్చితంగా అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే అవుతాయి. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఈ సేల్స్లో మీరు 25,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ కొనాలని ఉద్దేశం ఉంటే మీరు ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మొబైల్ గురించి చాలా విషయాలు తెలుసుకోండి. ఒకటి కాకపోతే 10-20 రివ్యూలు అయినా చూడండి. అలానే ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అయ్యి ఉండొచ్చు, అమెజాన్ అయ్యి ఉండొచ్చు, ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళి అక్కడ కూడా రివ్యూస్ చెక్ చేసి కొనుక్కోండి. ఎందుకంటే 25,000 రూపాయలు అనేది కొంచెం యూజ్ అమౌంట్ కాబట్టి మీరు చాలా రోజుల నుంచి మనీ సేవ్ చేసుకుని ఒక మొబైల్ కొనాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ అయితే కన్సిడర్ చేయండి. అలాగే సపోజ్ మీకు అవసరం లేదనుకుంటే మాత్రం ఏదో ఆఫర్లో వస్తుందని ఉద్దేశంలో మాత్రం మీరైతే మొబైల్ అయితే కొనుక్కోవద్దు. ఖచ్చితంగా మీకు నీడ్ అనుకుంటే మాత్రమే కొనుక్కోండి. ఎందుకంటే మనకి సేల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈ సేల్ అయిపోతే మనకి దీపావళి సేల్ ఉంటుంది, తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే మనకి జనవరిలో కూడా ఒక సేల్ ఉంటుంది, తర్వాత సమ్మర్ సేల్ ఉంటుంది. మనకి ఈ విధంగా సేల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఈ రన్నింగ్ సేల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే మీకు అవసరం అయితే మాత్రమే కొనుక్కోండి, అవసరం లేకుండా అయితే ఇప్పుడైతే కొనుక్కోవద్దు. సేల్స్ అనేవి వస్తూనే ఉంటాయి.
ఫ్రెండ్స్ అలాగే నేను ఈ మొబైల్స్కి సంబంధించిన అన్ని లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మంచి డీల్స్ ఈ సేల్ ఏమన్నా వస్తే నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో ఎంత ప్రశ్న ఈ వీడియో ద్వారా మీకు 25,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలని అనే దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనుకుంటున్నాను. వీడియోని సెలెక్ట్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.